హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సుధాకర్ వేమగిరి. అందరూ బాగున్నారా? రైట్. మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ లెసన్స్ని ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేట్ చేసుకుంటూ నేర్చుకుంటూ ఉన్నాము. మరి దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లెసన్లో పోయమ్స్ కేటగిరీలో ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే, మరి ఇన్సెక్ట్స్ లైక్ అంటే చిన్న చిన్న క్రిమికీటకాలైనటువంటి హనీ బీస్, తేనెటీగల నుంచి మనం ఏవైనా నేర్చుకోగలమా? సో అసలు తేనెటీగల నుంచి మనం ఏమి నేర్చుకోవచ్చు అనే క్వశ్చన్ మనకి రాగానే, మరి తేనెటీగల నుంచి ఒక టీం ప్లేయర్కి ఉండే లక్షణాలు అనేది కూడా మనం నేర్చుకోవచ్చు అనేది మనకు అర్థమవుతూ ఉంది. మరి తేనెటీగల నుంచి నేర్చుకోవడం ఏంటి, దాని లక్షణాలు ఏముంటాయి అనేది మనం క్లియర్గా ఇప్పుడు మనం నేర్చుకునే పోయంలో తెలుసుకుందాం. ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఆ స్టోరీ చెప్పిన తర్వాత మీరు పోయం అనేది వింటే చాలా క్లియర్గా మనకు అర్థం అవడం జరుగుతుంది అన్నమాట. రైట్. సో మరి విలియం షేక్స్పియర్ మనందరికీ సుపరిచితమైనటువంటి ఒక నేమ్ అది. మరి ప్రపంచంలో ఉన్నటువంటి అతి గొప్ప డ్రామాటిస్ట్ పోయిట్స్లో మొట్టమొదటి స్థానంలో నిలబడి ఉండే వ్యక్తి విలియం షేక్స్పియర్. మరి ఆయన 36 ప్లేస్ అండ్ అలాగే 100 సోనెట్స్ పైగా రచించడం జరిగింది అన్నమాట. ఈ present selection Commonwealth of Bees is an excerpt from Shakespeare's play Henry V. మరి ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి ఈ యొక్క పోయం కామన్వెల్త్ ఆఫ్ బీస్ అనేది అంటే తేనెటీగల యొక్క రాజ్యము అని తెలుగు వర్షన్ అన్నమాట. ఈ యొక్క కామన్వెల్త్ ఆఫ్ బీస్ అనే ఈ ప్లేని విలియం షేక్స్పియర్ రచించినటువంటి హెన్రీ V అనే టాపిక్లోంచి, అనే ప్లేలోంచి యాక్ట్ 1 సీన్ 2లో ఉన్న డైలాగ్స్ని, ఉన్న పోయంని మనకు లెసన్గా తీసుకోవడం జరిగిందనమాట. సో మరి ఎందుకు ఈ హెన్రీ V అనే ప్లేలోంచి ఫస్ట్ యాక్ట్ సీన్ 2లో ఉన్నది అంటే మొదటి అంకం రెండవ దృశ్యంలో ఉన్నది మనం సెలెక్ట్ చేయడం జరిగింది అంటే, ఇక్కడ ఆ హెన్రీ V అనే ప్లేలో మొదటి యాక్ట్లో సెకండ్ సీన్లో మనకి విలియం షేక్స్పియర్ ఒక రాజ్యానికి ఉండవలసిన లక్షణాలు ఏంటి, ఒక రాజ్యం మీద వేరే వాళ్ళు దండెత్తినప్పుడు రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరు ఏ విధంగా బిహేవ్ చేయాలి అనే దాని మీద మనకి చాలా క్లియర్గా తేనెటీగలని ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్పడం జరుగుతుంది. మరి ఇక్కడ ఎవరు చెప్పారు, అసలు ఎందుకు చెప్పాల్సి వచ్చింది అనేది మనం ఒక్కసారి ఆ కథని తెలుసుకుందాం. ఓకే, అంటే ఈ పోయంలో మనకు అంత ఇవ్వలేదు, కానీ ఆ కథను కూడా మనం తెలుసుకుంటే మనకి పిల్లలకు మనం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మనకి చాలా ఈజీగా అర్థమవుతూ ఉంటుంది అనమాట. వాళ్ళకు కూడా దాన్ని హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు. ఓకే, రైట్. మరి మన స్టోరీలోకి వెళ్తే, హెన్రీ V మరి సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. హెన్రీ V అంటే ఇంగ్లాండ్ సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు అనమాట. అధిష్ఠించిన తర్వాత అంటే అక్కడ చర్చ్ మెంబర్స్ ఉంటారు కదా, ఈ యొక్క బిషప్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, అలా కొంతమంది అక్కడ ఉంటారు. వాళ్ళు ఏం సజెస్ట్ చేస్తారంటే ఫ్రాన్స్ మీదకి దండెత్తాలి అని చెప్తారు. సో ఫ్రాన్స్ మీదకి ఎందుకు దండెత్తాలి ఈ హెన్రీ V అంటే, వాళ్ళు ఏం చెప్తారంటే, మీ తల్లి, మీ మదర్ ఎవరైతే ఉన్నారో షీ బిలాంగ్స్ టు ఫ్రాన్స్, ఆమె ఫ్రాన్స్కి సంబంధించిన లేడీ కాబట్టి చట్టబద్ధంగా మీరు ఫ్రాన్స్ సింహాసనానికి వారసులు. మీరు ఫ్రాన్స్ సింహాసనానికి మీరు వారసులు.
అందువల్ల ఒకవేళ మీరు ఫ్రాన్స్ మీద దండెత్తిన ప్రజలు కూడా పెద్ద ఎక్కువ పట్టించుకోరు, మిమ్మల్ని నెగిటివ్గా తీసుకోరు. ఎందుకంటే మీరు చట్టబద్ధంగా మీరు ఫ్రాన్స్ సింహాసనానికి వారసులు కాబట్టి మీకోసం ఎవరు నెగిటివ్గా మాట్లాడరు అని చెప్తారన్నమాట. అని చెప్పిన తర్వాత అంటే యాక్చువల్గా ఇది ఏంటంటే ఆర్చ్ బిషప్ ఆఫ్ కాంటర్బరీ. సో కాంటర్బరీ ఆర్చ్ బిషప్ ఆయన చెప్తూ ఉన్నప్పుడు అప్పుడు ఇంకొక డౌట్ వస్తుంది అనమాట. సరే మీరు బాగానే ఉంది, మీరు ఇంగ్లాండ్ నుంచి ఫ్రాన్స్ మీదకి దండెత్తూ ఉంటారు, కానీ పక్కన గుంట నక్కలాగా స్కాట్లాండ్ కాచుకొని ఉంది. ఎప్పుడు ఇంగ్లాండ్ వేరే దేశం మీద దండెత్తుతుందో ఆ టైంలో స్కాట్లాండ్ వెళ్ళి ఇంగ్లాండ్ని ఆక్యుపై చేయడానికి చూస్తూ ఉంటుంది. ఆ చూస్తూ ఉన్నప్పుడు మరి దీన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి అనే సందర్భంలో ఈ యొక్క కాంటర్బరీ ఆర్చ్ బిషప్ తను ఈ విధంగా చెప్తూ ఉంటాడనమాట. సో సందర్భం అర్థమైంది కదా. సో సింపుల్ అండి. ఇంగ్లాండ్ హెన్రీ ఫిఫ్త్ రాజుగా అది సింహాసనం అధిరోహిస్తాడు. ఫ్రాన్స్ ఉంటుంది. సో ఈయన ఫ్రాన్స్ సింహాసనం కూడా వారసుడే, ఎందుకంటే ఈయన యొక్క తల్లి ఫ్రాన్స్కి సంబంధించింది కాబట్టి. సో ఈయన లీగల్గా దీనికి కూడా వారసుడే కాబట్టి ఈయన ఏం చేయొచ్చు, ఈయన వెళ్ళి ఫ్రాన్స్ మీద యుద్ధం చేసి ఆ సింహాసనం కూడా తన సొంతం చేసుకుంటాడు. ఓకే, చేసుకోవచ్చు. దీనికి ప్రజలు కూడా వ్యతిరేకం చెప్పరు. ఓకేనా. కానీ మరి ఇంగ్లాండ్ వెళ్ళి ఫ్రాన్స్ మీద యుద్ధం చేసే టైంలో ఒకవేళ మరి అటువంటి టైంలో ఇంగ్లాండ్ మీద స్కాట్లాండ్ యుద్ధం చేయడానికి రెడీగా ఉంది ఎప్పటికీ. మరి అటువంటి టైంలో ఇంగ్లాండ్ ఎవరు కాపాడతారు? ఈ సందర్భాన్ని వివరిస్తూ మరి కాంటర్బరీ ఆర్చ్ బిషప్ తను లేచి ఈ విధంగా చెప్తూ ఉంటాడు అనమాట. ఆ చెప్పిన సందర్భంలోనిదే ఈ పోయం. ఓకే, ఇప్పుడు నాకు తెలిసి మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఆ సందర్భం అనేది. ఓకే, సో ఒకసారి మనం ఈ పోయంకి సమ్మరీ చెప్పేసుకుందాం. అప్పుడు మనకి ఈజీగా లెసన్ వినడానికి ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. ద ఆర్చ్ బిషప్ ఆస్క్ ద కింగ్ టు పికప్ ఎ పాయింట్ ఫ్రమ్ హనీ బీస్ ఇన్ అడ్మినిస్టరింగ్ ద కింగ్డమ్. అంటే ఒక రాజ్యాన్ని పరిపాలించేటప్పుడు హనీ బీస్ తేనెటీగలను చూసి నేర్చుకోవాలంటాడు. దాని నుంచి కొన్ని పాయింట్స్ మనం స్వీకరించవచ్చు అంటాడు. హనీ బీస్ ఏ టైనీ ఇన్సెక్ట్స్ ప్రొవైడ్ అస్ లెసన్స్ ఇన్ ఆర్గనైజేషన్ అండ్ డిసిప్లిన్. ఏ విధంగా ఒక కమిటీగా ఉండాలి, ఒక ఆర్గనైజేషన్గా ఉండాలి, ఆర్గనైజ్డ్ బాడీగా ఉండాలి, అండ్ ఏ విధంగా డిసిప్లైన్తో ప్రవర్తించాలి అనేది మన హనీ బీస్ చూసి నేర్చుకోవచ్చు అంటాడు. ఇంకేమంటాడంటే దే హ్యావ్ ఏ కింగ్ అండ్ ఆఫీసర్స్ అట్ వేరియస్ లెవెల్స్. మరి ఈ తేనెటీగల రాజ్యంలో కూడా వాళ్ళకు రాజు ఉన్నాడు, ఆఫీసర్స్ ఉన్నారు, నాయకులు ఉన్నారు, అలాగే మెజిస్ట్రేట్స్ ఉన్నారు, మర్చెంట్స్ ఉన్నారు, సోల్జర్స్ విత్ స్టింగ్స్ ఉన్నారు. అంటే సైనికులకు కూడా స్టింజ్ ఉన్నాయి, ఆ యొక్క ముళ్ళు ఉన్నాయి. ఓకే, అండ్ మ్యాసన్స్ ఉన్నారు, సిటిజన్స్ ఉన్నారు, పోర్టర్స్ ఉన్నారు, జడ్జెస్ ఉన్నారు, ఎగ్జిక్యూటర్స్ ఉన్నారు, డ్రోన్స్ పర్ఫార్మ్ దర్ అసైన్ డ్యూటీస్ సిస్టమేటిక్లీ. అంటే ఎవరికి ఇచ్చిన కార్యాన్ని, ఎవరికి ఇచ్చిన డ్యూటీని వాళ్ళు సిస్టమేటిక్గా ఫాలో అవుతూ ఉన్నారు, సిస్టమేటిక్గా చేస్తూ ఉన్నారు. దో ద వేస్ ఆర్ మెనీ. సో ఒక్కొక్కరు ఒక వర్క్ చేస్తూ ఉన్నారు, ఒక్కొక్కరు ఒక పని చేస్తూ ఉన్నారు. ద గోల్ ఈజ్ సేమ్. గోల్ అనేది ఒక్కటే. అదేంటిది? ద కామన్ గుడ్, అందరికీ మంచి జరగాలి. దే సర్వ్ ద పర్పస్ వితౌట్ ఫెయిల్. అంటే వాళ్ళ పర్పస్ ఏదైతే ఉందో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు వదులుకోరు అనమాట. అలా వదులుకోకుండా పర్పస్ఫుల్గా ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకుంటూ దాన్ని ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు. సో ఇది మనం తేనెటీగల నుంచి నేర్చుకోవచ్చు అని ఆర్చ్ బిషప్ ఆఫ్ క్యాంటర్బరీ చెప్తూ ఉన్నాడు అనమాట. ఓకే, రైట్. సో అవి తేనెటీగలు ఏవైతే అనుకున్నాయో లక్ష్యాన్ని ఖచ్చితంగా అవి చేరుకుంటాయి ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఓకే,
రైట్. సో అర్థమైంది అనుకుంటా కదా సమ్మరీ. ఒకసారి మన మీనింగ్స్ కూడా చూద్దాం. కొన్ని డిఫికల్ట్ వర్డ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ కామన్వెల్త్. మన కామన్వెల్త్ ఆఫ్ బీస్ అన్నాడు కదా. కామన్వెల్త్ అర్థం, ఇట్ ఈస్ ద ఫస్ట్ ట్రైసిలబిక్ వర్డ్. ఏ డెమోక్రటిక్ రిపబ్లిక్ అనమాట, ప్రజాస్వామిక గణతంత్ర దేశము. కామన్వెల్త్ అంటే అర్థం ఏంటి? ప్రజాస్వామ్య గణతంత్ర దేశం, ఏ డెమోక్రటిక్ రిపబ్లిక్. నెక్స్ట్ క్రీచర్స్. క్రీచర్స్ అంటే యానిమల్స్, జంతువులు. సో డైసిలబిక్, క్రీచర్స్ డైసిలబిక్. నెక్స్ట్ మెజిస్ట్రేట్, ట్రైసిలబిక్ అంటే ఆఫీసర్ హు అడ్మినిస్టర్ ద లా, జడ్జెస్. నెక్స్ట్ వెంచర్, డైసిలబిక్, టేకప్ ఎ రిస్క్ ఆర్ డేరింగ్ జర్నీ ఆర్ యాక్షన్ అంటే సాహసం చేసేవాడు అనమాట వెంచర్. ప్రమాద భరిత ప్రయాణాలని అలాగే పనులు చేపట్టేవాడిని వెంచర్స్ అంట. నెక్స్ట్ స్టింగ్స్. స్టింగ్స్ అంటే అర్థం ఏంటంటే కొండి, ఏ షార్ప్ పాయింటెడ్ ఆర్గన్స్ ఆఫ్ బీస్ అనమాట, అంటే కుట్టడానికి వాడేవి, ముళ్ళు. నెక్స్ట్ బూట్ అంటే వన్, గెలుపొందడం. బూట్ అంటే అర్థం ఏంటి? గెలుపొందడం. ఓకే, సో విన్ అనమాట బూట్ అంటే. నెక్స్ట్ వెల్వెట్ అంటే మృదువుగా సుకుమారమైనటువంటి, ఓకే, అందంగా ఉన్న. నెక్స్ట్ బర్డ్స్ ఇది మోనోసిలబిక్ ఒకటే ఉంటుంది. స్మాల్ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్ దట్ గ్రో ఇంటూ ఫ్లవర్స్ ఆర్ లీవ్స్ అంటే మొగ్గలు. బర్డ్స్ అంటే ఇక్కడ మొగ్గలు అనమాట. ఓకేనా, సో మొగ్గలు. మెర్రీ అంటే ఆనందం. మెర్రీ ఈజ్ నథింగ్ బట్ ఆనందం. నెక్స్ట్ బిజీడ్ బిజీడ్ అంటే డూయింగ్ ఎ లాట్ ఆఫ్ వర్క్, చాలా పని చేస్తున్నటువంటి అనమాట. బిజీడ్ అంటే డూయింగ్ ఎ లాట్ ఆఫ్ వర్క్. నెక్స్ట్ సర్వే అంటే ఎగ్జామిన్, పరిశీలించడం. సర్వే అంటే పరిశీలించడం. నెక్స్ట్ మ్యాసన్స్ అంటాం కదా. వర్కర్ స్కిల్ ఇన్ బిల్డింగ్ హౌసెస్ అంటే ఇల్లుని కట్టడంలో నైపుణ్యత కలవారు, మ్యాసన్స్. నెక్స్ట్ నీడింగ్, KNEADING. నీడింగ్ అంటే అర్థం ఏంటంటే మిక్సింగ్ అనమాట. నీడింగ్ అంటే అర్థం ఏంటి? మిక్సింగ్, కలపడం. నెక్స్ట్ సర్లీ అంటే కోపంగా ఉన్న. సర్లీ ఈజ్ నథింగ్ బట్ కోపంగా ఉన్న. ఓకే, సో సర్లీ మీన్స్ యాంగ్రీ, కోపంగా ఉన్న. తర్వాత హమ్ అంటే మూలగడం అనమాట, మూలగడం. నెక్స్ట్ ఎగ్జిక్యూటర్ అంటే ఏ పర్సన్ పుట్ సంథింగ్ ఇంటూ ఎఫెక్ట్, అమలుపరిచేవాడు. ఎగ్జిక్యూటర్ అంటే ఎవరో అమలుపరిచేవాడు. నెక్స్ట్ యానింగ్, ఓపెనింగ్ మౌత్ వైడ్లీ అండ్ టాకింగ్ ఏ లాట్ ఆఫ్ ఎయిర్ అనమాట, యానింగ్. ఓకే, నెక్స్ట్ డ్రోన్ అంటే మగ తేనెటీగ. సో డ్రోన్ ఈజ్ నథింగ్ బట్ మగ తేనెటీగ అనమాట. సో మగ తేనెటీగ ఏం చేస్తుందంటే ఇది ఎక్కువ పని చేయదు. ఓకే, సో ఇది ఎక్కువ పని చేయదు అనమాట, మగ తేనెటీగ. నెక్స్ట్ ఇన్ఫర్ అంటే ఆధారాలను బట్టి ఒక అభిప్రాయం రావడం, ఇన్ఫర్. కన్సెంట్ అంటే అనుమతి. కన్సెంట్ అర్థం ఏంటి? అనుమతి. తర్వాత కాంట్రారియస్లీ అంటే వ్యతిరేక మార్గంలో. కాంట్రారియస్ అంటే అర్థం ఏంటి? వ్యతిరేక మార్గంలో అంటే భిన్న మార్గం. సో వ్యతిరేక మార్గం అనమాట కాంట్రారియస్లీ అంటే. నెక్స్ట్ లూజ్డ్ అంటే రిలీజ్డ్. లూజ్డ్ అంటే అర్థం ఏంటి? రిలీజ్డ్ అనమాట. నెక్స్ట్ డయల్, ఎ డిస్క్ దట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఎ టార్గెట్ ఇన్ షూటింగ్ అంటే ఒక పలక. డయల్ అంటే ఒక పలక అనమాట. ఓకే, రైట్. సో ఇప్పుడు మనకు అర్థమైంది అనుకుంటా కదా. ఇప్పుడు మనం డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో సిచ్యువేషన్ మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ బేస్ చేసుకొని మరి మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫర్ సో వర్క్ ద హనీ బీస్ అంటే ముందు కొంచెం ఉంటుంది, దాన్ని కంటిన్యూ చేస్తున్నాడు అనమాట. రైట్, ఇప్పుడు హనీ బీస్ చేసే పనిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు విలియం షేక్స్పియర్. అంటే యాక్చువల్గా కాంటెన్బరీ ఆర్చ్ బిషప్ అనే ఆయన చెప్తూ ఉన్నాడు అనమాట చాలా క్లియర్గా. సో ఫర్ సో వర్క్ ద హనీ బీస్ అంటే తేనెటీగలు పని చేయడానికి. ఓకే, క్రీచర్స్ దట్ బై ఎ రూల్ ఇన్ నేచర్ అంటే ప్రకృతిలో ఉన్న ఒక నియమం ప్రకారం. ఓకేనా, టీచ్ ద ఆర్ట్ ఆఫ్ ఆర్డర్ టు ఎ పీపుల్డ్ కింగ్డమ్
అంటే రాజ్యానికి ఆర్డర్, ఆర్ట్ ఆఫ్ ఆర్డర్ అంటే ఏ విధంగా ఉండాలి అనేది మనకు నేర్పించే జీవులు అవి. మనం నేర్పిస్తూ ఉన్నాయి. ఏమి నేర్పిస్తూ ఉన్నాయి? తేనెటీగలు. నెక్స్ట్ దే హ్యావ్ ఏ కింగ్ అండ్ ఆఫీసర్స్ ఆఫ్ సార్ట్. వాళ్ళ దగ్గర రాజులు ఉన్నారు మరియు ఆఫీసర్స్ కూడా ఉన్నారు. ఓకే, సో వారికి ఒక రాజు మరియు అధికారులు కూడా ఉన్నారనమాట. వేర్ సమ్ లైక్ మెజిస్ట్రేట్స్ కరెక్ట్ అట్ హోమ్. అంటే మెజిస్ట్రేట్లు వంటి వారు ఏం చేస్తూ ఉంటారు? ఇంటి పని సరి చేస్తూ ఉంటారు మెజిస్ట్రేట్స్ అనేవారు. ఇంకా అదర్స్ లైక్ మర్చెంట్స్ వెంచర్ ట్రేడ్ అబ్రాడ్. మరి వ్యాపారులు ఏం చేస్తూ ఉంటారు? విదేశాలలో వెంచరింగ్ చేస్తూ ఉంటారు, బిజినెస్ చేస్తూ ఉంటారు. అదర్స్ లైక్ సోల్జర్స్ ఆర్మ్డ్ దెన్ స్ట్రింగ్స్. అలాగే సైనికులు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కుట్టడంలో ఆయుధాలు కలిగి ఉంటారు. అంటే హనీబీస్ కదా, కుడుతూ ఉంటాయి కదా, అవే దాని ఆయుధాలు అనమాట. స్ట్రింజెస్ అనేవి దాని ఆయుధాలు. నెక్స్ట్ మేక్ బూట్ అప్ ఆన్ ద సమ్మర్స్ వెల్వెట్ బర్డ్స్. అంటే వేసవి వెల్వెట్ మొగ్గలపై బూట్ చేయండి. అంటే వేసవిలో ఒక వెల్వెట్ బర్డ్స్ అంటే స్మూత్గా ఉన్నటువంటి ఒక మొగ్గల మీద యుద్ధం చేసి గెలుస్తాయి. అంటే మనం అబ్జర్వ్ చేస్తాం కదా, దాని మీద ఇలా పడతాయి, దాని మీద పడి దాంట్లో ఉన్నదంతా కూడా పీల్చుకుంటూ ఉంటాయి. అదనమాట, దాన్ని ఇక్కడ యుద్ధం అంటున్నాడు అనమాట. విచ్ పిల్లేజ్ దే విత్ మెర్రీ మార్చ్ బ్రింగ్ హోమ్. అంటే పిల్లేజ్ అంటే సంపాదించింది. అంటే వాళ్ళు ఆ విధంగా ఏదైతే తీసుకుంటాయో, ఏదైతే సంపాదించుకున్నారో వాళ్ళు చాలా హ్యాపీగా ఆ దోపిడిని ఇంటికి తీసుకొస్తూ ఉంటారు. ఆ గెలిచిన దాన్ని ఇంటికి తీసుకొస్తూ ఉంటారనమాట. టు ద టెంట్ రాయల్ ఆఫ్ దేర్ ఎంపరర్. అంటే ఆ టెంట్ రాయల్ అంటే ఎవరు? అక్కడ చక్రవర్తి అనమాట. ఆ చక్రవర్తికి వాళ్ళు తెచ్చిస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ చక్రవర్తి ఏం చేస్తూ ఉంటాడు? అందుకే చక్రవర్తి మెజెస్టీ తర్వాత ఎంపరర్ తర్వాత హూ అంటే ఇక్కడ చక్రవర్తి. అతను ఏం చేస్తూ ఉంటాడు? బిజీడ్ ఇన్ హిజ్ మెజెస్టీ. బిజీడ్ ఇన్ హిజ్ మెజెస్టీ అంటే ఆయన ఆ పరిపాలించడం చాలా బిజీగా ఉంటాడు ఆయన. ఓకే, అండ్ సర్వేస్ ద సింగింగ్ మ్యాసన్స్ బిల్డింగ్ రూఫ్స్ ఆఫ్ గోల్డ్. అతను ఏం చేస్తూ ఉంటాడంటే తాపీ మేస్త్రు బంగారపు కప్పులు ఎలా నిర్మిస్తూ ఉన్నారో దాన్ని చూస్తూ ఉంటాడు. ఓకే, ఇంకేం చేస్తూ ఉంటాడు? సో ద సింగింగ్ మ్యాసన్స్ ఆఫ్ బిల్డింగ్ రూఫ్స్ ఆఫ్ గోల్డ్, ద సివిల్ సిటిజన్స్ నీడింగ్ ఆఫ్ ద హనీ. అంటే ఇంకా ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే ఫస్ట్ వన్ ఈ యొక్క మేస్త్రులు ఏ విధంగా బిల్డింగ్ కడుతున్నారు సరే చూస్తూ ఉంటాడు. ద సివిల్ సిటిజన్స్ నీడింగ్ ఆఫ్ ద హనీ. ఆ సిటిజన్స్ అనేవాళ్ళు, ఆ పౌరులు ఆ తేనెని ఏ విధంగా కలుపుతున్నారు, నీడింగ్ అంటే మిక్సింగ్ అనమాట, కలుపుతున్నారో సర్వే చేస్తూ ఉంటాడు. ద పూర్ మెకానిక్ పోర్టర్స్ క్రౌడింగ్ ఇన్. అంటే పేద మెకానిక్ పోర్టర్లు ఏ విధంగా చేస్తూ ఉన్నారు, వాళ్ళ పనిని వాళ్ళు ఏ విధంగా రద్దీగా ఉన్నారు అనేవి చూస్తూ. దేర్ హెవీ బర్డెన్స్ అట్ ఈజ్ నారో గేట్. అంటే అతను ఇరుకైన ద్వారం ద్వారా వాళ్ళ యొక్క భారాలన్నీ కూడా చూస్తూ ఉంటాడు, సర్వే చేస్తూ ఉంటాడు. అంటే దీని అర్థం ఏంటంటే చక్రవర్తి అనేవాడు ఒక రాయల్గా డారాలోనే కూర్చుంటాడే మనం అనుకుంటాం, కానీ యాక్చువల్గా ఇతను ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అతను ఇవన్నీ కూడా చూస్తూనే ఉంటాడు, అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు అని చెప్తూ ఉన్నాడు. నెక్స్ట్ ద సాడ్ ఐడ్ జస్టిస్ విత్ ఈ సర్లీ హమ్. అంటే సాడ్ ఐడ్ జస్టిస్ అంటే విచారమైనటువంటి కళ్ళు ఉన్న జస్టిస్ అంటే ఇక్కడ మరి దీన్ని సింపుల్గా ఎలా చెప్పొచ్చు అంటే తన జస్టిస్ చేస్తాడు, అంటే తన డిసిషన్ అనేది చెప్తూ ఉంటాడు. అది ఒక చాలా బాధాకరంగా ఉంటుంది. విత్ ఈ సర్లీ హమ్. సర్లీ అంటే యాంగ్రీ, కోపంతో. ఓకే, సో డెలివరింగ్ అదర్ టు ఎగ్జిక్యూటర్స్ స్పేల్ ద లేజీ యానింగ్ డ్రోన్. అంటే ఎవరైతే లేజీగా ఉంటారో, బద్ధకంగా ఉంటారో, అలసట పడిపోయి పని చేయకుండా ఉంటారో వాళ్ళందరినీ కూడా ఆయన జస్టిస్ ఇస్తాడు వాళ్ళకి, అంటే వాళ్ళకి శిక్షని విధిస్తూ ఉంటాడు. I this infer. Okay, I this infer. Okay, అంటే ఏంటి, నేను ఇప్పుడు కంక్లూడ్ చేస్తాను. అంటే ఏంటి, తను ఏదైతే ఆధారాలు దొరికినాయో దాని ప్రకారం ఆయన కంక్లూడ్ చేస్తూ ఉంటాడు. ఓకే, దట్ మెనీ థింగ్స్ హ్యావింగ్ ఫుల్ రిఫరెన్స్ టు వన్ కన్సెంట్
మే వర్క్ కంటారియస్లీ, అంటే ఎవరైతే వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటారో వాళ్ళందరికీ జస్టిస్ ఇస్తూనే ఉంటాడు. యాజ్ మెనీ యారోస్ లూజ్డ్ సెవరల్ వేస్ కమ్ టు వన్ మార్క్, యాజ్ మెనీ వేస్ టు మీట్ ఇన్ వన్ టౌన్, యాజ్ మెనీ ఫ్రెష్ స్ట్రీమ్స్ మీట్ ఇన్ వన్ సాల్ట్ సీ, యాజ్ మే లైన్స్ టు క్లోజ్ ఇన్ డయల్ సెంటర్. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తూ ఉంటారు, వాళ్ళందరూ కూడా ఒక దగ్గరే కలుస్తూ ఉంటారు. అంటే ఎవరికి ఇచ్చిన బాధ్యతను వాళ్ళు నిర్వర్తిస్తూ ఉంటారు, ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళు పనిష్మెంట్ గురవుతూ ఉంటారు, ఎవరైతే వాళ్ళ పనులు వాళ్ళు కరెక్ట్గా చేస్తూ ఉంటారో వాళ్ళకి రివార్డ్స్ అండ్ అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మెనీ లైన్స్ క్లోజ్ ఇన్ ద డయల్ సెంటర్. సో వాళ్ళందరూ కూడా ఒక దగ్గర కలుసుకుంటూ ఉంటారనమాట. సో మెనీ, సో మే 1000 యాక్షన్స్ వన్స్ ఎ ఫుట్ ఎండ్ ఇన్ వన్ పర్పస్ అండ్ బి ఆల్ వెల్ బోర్న్ వితౌట్ డిఫీట్. అంటే అర్థం ఏంటంటే, సో చాలా సో మెనీ యాక్షన్స్ జరుగుతూ ఉంటాయి, అంటే చాలామంది పని చేస్తూ ఉంటారు, వాళ్ళు అన్ని రకాలుగా చేసినా కానీ ఓకే. సో ఇంకా సింపుల్గా చెప్పాలంటే విధుల విభజనలో తేనెటీగలు ప్రావీణ్యం చేసుకొని వాళ్ళ వేరువేరు మార్గాల్లో ఒకటే నగరానికి దారి తీసినట్లుగా ఉంటుంది అనమాట. సో సెలయేరులని సముద్రంలో జత కలిసిన చందంగా తేనెటీగలు పనితీరుగా ఉంటుంది. సో తేనెటీగల అద్భుత ప్రణాళిక నైపుణ్యం వారి ఖచ్చిత విజయానికి పునాది అనమాట. అది మనని మంత్రముగ్ధులు చేస్తూ ఉంది. సో ఇది మన తేనెటీగల నుంచి నేర్చుకోవాల్సింది అనమాట. రాజు తన పనులు తను చేస్తూ ఉంటాడు, అలాగే ఎవరి పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు. సో మీరు ఇంగ్లాండ్ ఫ్రాన్స్ మీద దాడి చేసినప్పటికీ ప్రజలు ఎవరి పనులు వాళ్ళు కరెక్ట్గా చేస్తూ అందరూ ఒకటే తాటి మీద ఒకే డిసిషన్తో పని చేసుకుంటూ పోతే మన దేశాన్ని ఎవరో గెలవలేరు అనే ఉద్దేశంతో ఈ పోయం అనేది చెప్పడం జరిగిందనమాట. రైట్, ఒకసారి మనం ఈ టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి సమ్మరీని కూడా ఒకసారి మనం చూద్దాం. సో విలియం షేక్స్పియర్ 26th April 1564 and 23rd April 1616 ఈజ్ వైడ్లీ అక్నాలజ్డ్ యాజ్ ద వరల్డ్స్ గ్రేటెస్ట్ ఇంగ్లీష్ ప్లే రైట్. ప్రపంచంలోకెల్లా అతి గొప్ప ప్లే రైటర్గా మనం షేక్స్పియర్ని మనం తీసుకోవచ్చు. హీ రోట్ 36 plays, 154 sonnets and 2 long poems. He worked in Spanish tragedy, comedy and historical plays both in poetry and prose. Some of the most popular plays of Shakespeare are Hamlet, Othello, King Lear, Macbeth, Henry V, Julius Caesar, The Tempest, Romeo and Juliet, As You Like It and The Merchant of Venice. సో ఈ విధంగా పోతే చాలా ఉన్నాయి. మరి ఈ పోయందే ఒకసారి చూద్దాం. ఓకే, పోయం యొక్క ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూద్దాం. ద పోయం కామన్వెల్త్ ఆఫ్ బీస్ ఈజ్ ఎన్ ఎక్సెప్ట్ ఫ్రమ్ విలియం షేక్స్పియర్స్ ప్లే హెన్రీ V Act 1 Scene 2. సో కామన్వెల్త్ ఆఫ్ బీస్ అనేది హెన్రీ V అనే పోయంలోంచి Act 1 Scene 2లోంచి గ్రహించడం జరిగింది. హియర్ హెన్రీస్ ఆర్చ్బిషప్ ఆఫ్ కాంటర్బరీ ఆఫర్స్ టు హిమ్ ఇన్ ఎ లెంతీ స్పీచ్ ఏ ప్యాటర్న్ ఫర్ ద ఆర్గనైజేషన్ ఆఫ్ హిస్ కామన్వెల్త్ ఇన్ ద టైమ్ ఆఫ్ వార్. అంటే యుద్ధ టైంలో, యుద్ధం వచ్చే సమయంలో లేకపోతే యుద్ధం చేసే సమయంలో మనం ఎలాగ ఉండాలి, మన ప్రజలు ఎలా ఫాలో అవ్వాలి, రాజులు ఏ విధంగా అడ్మినిస్ట్రేట్ చేయాలి అని చెప్తూ ఉన్నాడు. ఆర్చ్బిషప్ ఆఫ్ కాంటర్బరీ అటెంప్ట్స్ టు కన్విన్స్ ద యంగ్ కింగ్ హెన్రీ అండ్ హీ హ్యాస్ ద రైట్ టు ద థ్రోన్ ఆఫ్ ఫ్రాన్స్. చెప్తాడు అనమాట ఆర్చ్బిషప్, నువ్వు థ్రోన్ ఫ్రెంచ్ థ్రోన్కి సింహాసనానికి నువ్వు అర్హుడివి. His country can support a military venture to take the throne while also protecting security at home. An important part of Canterbury's argument hinges on the beehive as a metaphor for rightly ordered kingdom. Okay? Alright. So, in this poem, Shakespeare gives a vivid picture of bees' kingdom in lyrical form. If we notice their living style, we can see that they have an organized life. అంటే తేనెటీగలు మనం జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి ఆర్గనైజ్డ్ లైఫ్ అన్నది ఉందన్నమాట. దే హ్యావ్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్, దే ఆల్సో హ్యావ్ టు మెయింటైన్ డిసిప్లిన్ ఇన్ ఆర్డర్ టు లీడ్ దేర్ లైఫ్స్. వాళ్ళ జీవితాన్ని వాళ్ళు చక్కగా జీవించడానికి ఒక డిసిప్లైన్ లైఫ్ అనేది వాళ్ళకి అవసరం. Shakespeare uses bees as part of a long classical tradition of treating a natural world as a metaphor for the humankind. అంటే మనుషులకి తేనెటీగలు చూసి చాలా నేర్చుకోవచ్చు అనే దాన్ని ఇక్కడ తీసుకొని తేనెటీగను మనుషులతో పోలుస్తూ ఎలా ఉండాలి అని మన మెటాఫరికల్గా చెప్తూ ఉన్నాడు మన షేక్స్పియర్. దే ఆర్ మెలడీస్ ఆఫ్ పొలిటికల్ అండ్ సోషల్ ఆర్గనైజేషన్. He says that honeybees have the capability to teach us the art of order.
In fact, we can learn a lot about how to run a well-ordered governance from these creatures. Like us, they have a king and officers of sorts. Some, like magistrates, dole out punishment at home, while others venture forth for commerce like merchants. Still others armed like soldiers with stingers, pillars making war on the summer flowers. They bring the booty triumphantly to the royal tent of their emperor, who is preoccupied with governing. సో ఈ విధంగా మనం తేనెటీగలు చూసి మనం చాలా నేర్చుకోవచ్చు అనేది ఈ పోయంలో మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఓకే, రైట్. సో దీనిలో అనోటేషన్స్ ఉన్నాయి, షార్ట్ స్టోరీస్ ఉన్నాయి, షార్ట్ ఆన్సర్స్ ఉన్నాయి. రైట్. ఓకే, సో ఇంత మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మరి ఎటువంటి లైన్స్ వచ్చినాయి కానీ మీరు క్లియర్గా రాయగలరని ఆశిస్తూ, సో దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ Sudhakar Vamani signing off for today, and have a great day. Bye bye, take care, and don't forget to subscribe our English Learning Assistant YouTube channel. If you like this video, please share it with others and ask them to subscribe. Thank you, and have a great day. Bye bye, take care.